తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వపు చర్య అని మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు విగ్రహం రూపం మార్చుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్తో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి అన్ని పార్టీల నేతలు రావాలని, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఒక్కరోజు రాజకీయాలపై కాకుండా తెలంగాణ తల్లి గురించి మాట్లాడుకుందామని, రేపటి నుంచి రాజకీయ అంశాలపై చర్చిద్దామని అన్నారు. కోటి రత్నాల వీణ నా తెలంగాణని కవి దాశరథి అన్న మాటలు సత్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. జాతి అస్తిత్వమే గుర్తు అని, ఆ అస్తిత్వానికి మూలం మన సంస్కృతి అని రేవంత్ చెప్పారు. అందుకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనులను ఐక్యం చేసింది ఆ ప్రతిరూపమేనని అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావోద్వేగమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు అధికారిక గుర్తింపు లేదని చెప్పారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని, 2009లో ఇదే రోజున తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చాలని పేర్కొన్నారు. ఉద్యమంలో సబ్బండ వర్గాలను నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి అని అన్నారు. నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తున్నామని అన్నారు. మెడకు కంటే బుండపూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కు పుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ, రమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందని రేవంత్ అన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణలో పండే పంటలతో తల్లి దర్శనమిస్తుందని తెలిపారు. ఉద్యమాల, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచామని, తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణమని అన్నారు. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునఃనిర్మాణం తెలుపుతున్నాయని రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.